గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యధిక సీట్లు గెలిచింది. ఇందులో 3 మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా పేరుకు మాత్రమే ఎమ్మెల్యేలా, పెత్తనమంతా కుటుంబ సభ్యులదేనా? 3 మహిళా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందా? ఈ విషయం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందా? ఒకప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు ముక్కలు చెక్కలైంది. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలుగా విడిపోయింది. ఇందులో ఓ నియోజకవర్గం రంపచోడవరం, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో కలిసిపోయింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కేవలం 3 మాత్రమే మహిళా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇందులో ఒకరు రిజర్వ్డ్ నియోజకవర్గానికి చెందినవారైతే మిగిలిన 2 జనరల్ కేటగిరీలో ఎన్నికైన వారే. రిజర్వ్డ్ నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. ఇక మిగిలిన 2 కీలకమైన నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారే. ఈ 3 టీడీపీ నుంచి ఎన్నిక కావడం మరో విశేషం. ఇక రంపచోడవరం నియోజకవర్గం ఎస్టీ రిజర్వేషన్లో ఉంది. ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా మాజీ అంగన్వాడీ టీచర్ మిరియాల శిరీష ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక తుని, ప్రతిపాడు నియోజకవర్గాల నుంచి తొలిసారి రాజకీయాల్లో అడుగుపెట్టిన మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక తుని నుంచి యనమల దివ్య రాజకీయ వారసత్వంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె తండ్రి యనమల రామకృష్ణుడు 1983 నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నో పదవులు చేపట్టారు. అనంతరం 2014, 2019లో ఆమె బాబాయ్ యనమల కృష్ణుడు 2 సార్లు పోటీ చేసి ఓటమి చెందారు. దాంతో 2024లో యనమల రామకృష్ణుడు తన కుమార్తెను రంగంలోకి దింపారు. తమ్ముడు కృష్ణుణ్ణి పక్కకు జరిపేశారు. ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే పూర్తిగా బాధ్యతలన్నీ తండ్రి చూస్తారు. ఆమె కేవలం అధికార కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం బెంగళూరులో భర్త వద్ద ఉంటారు. తండ్రి 6 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, స్పీకర్, పిఏసీ చైర్మన్గా చేశారు. బాబాయ్ 2 సార్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. పూర్తిగా ఆమెది రాజకీయ కుటుంబం. అటు ప్రతిపాడు నియోజకవర్గం నుంచి గృహిణిగా ఉన్న వరపుల సత్యప్రభ అనివార్య కారణాలతో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఆమె భర్త వరపుల రాజా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల్లో చురుగ్గా పనిచేశారు. జిల్లా కేంద్ర సహకారు బ్యాంకు చైర్మన్గా పనిచేశారు. అంతకు మించి ఆయనను ఎలాంటి పదవులు వరించలేదు. ఎమ్మెల్యే కావాలని కలలు కన్నారు, కానీ ఫలించలేదు. 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్పై గెలిచి వరపుల రాజా అనే నేను అంటూ అసెంబ్లీలో అధ్యక్ష అనే పిలవాలని తహతహలాడారు. అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలు, వైసీపీ పెట్టిన కేసులు, ఆర్థిక సమస్యలతో అకాల మరణం పొందారు. దీంతో అప్పటి వరకు గృహిణిగా కేవలం ఇంటికి మాత్రమే పరిమితమైన ఆయన సతీమణి వరపుల సత్యప్రభను టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ప్రతిపాడు ఇన్ఛార్జ్గా నియమించారు. 2024 ఎన్నికల్లో ఎందరో ఆ టికెట్ కోసం ప్రయత్నించినా సత్యప్రభను ఇన్ఛార్జ్గా నియమించడంతో ఆమెకి టికెట్ దక్కింది. ఆమె గెలిచారు. వెనుక ముందు ఎవరూ గాడ్ ఫాదర్లు లేరు. అంతకుముందు రాజకీయాలలో అనుభవం లేదు. కనీసం ఆమె తరపు బంధువులకు కూడా రాజకీయాలతో సంబంధం లేదు. భర్త చాటు భార్యగానే పనిచేశారు. 2024లో కూటమి గాలితో పాటు అకాల మరణం పొందిన ఆమె భర్త రాజాపై ఉన్న సానుభూతితో గెలిచారు. తన భర్త అసెంబ్లీకి వెళ్ళాలి అనుకున్న కలను ఆమె నెరవేర్చారు. వరపుల సత్యప్రభ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. రాజా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఇదిలా ఉంటే కొందరు నేతలు చేస్తున్న పనులు ఆమెకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోని వంతాడలో అక్రమంగా మైనింగ్ జరుగుతోంది. ఎమ్మెల్యేకు కానీ టీడీపీకి కానీ సంబంధం లేకుండా బయట వ్యక్తులు తవ్వుకుపోతున్నారు. ఉపాధి హామీ పథకంలో రోడ్ల నిర్మాణం కోసం వచ్చిన నిధులను కాంట్రాక్టర్లకు కాకుండా కార్యకర్తలకు అప్పగించారని చెబుతారు. కొందరు కార్యకర్తలు వాటిని కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు. వాస్తవానికి కాంట్రాక్టర్లతో ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేరు. వారు కాంట్రాక్టర్లకు ఇవ్వడంతో దీనిని వైసీపీ రాజకీయం చేస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఆమెకు అండగా ఆమె సోదరుడు నిలుస్తున్నా ఆయనపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం నియోజకవర్గంలో కాకుండా రాజమండ్రిలో కార్యాలయం పెట్టడమేనని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. రాజకీయ అనుభవం లేకపోవడంతో కొన్ని తప్పులు జరిగినా ఇప్పుడిప్పుడే సర్దుబాటు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు వెల్లడించారు. ముఖ్యంగా చంద్రబాబు ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడినప్పుడు నియోజకవర్గంలో పరిస్థితులను ఆయన ఎమ్మెల్యే సత్యప్రభకు వివరించి చక్కదిద్దుకోమని సలహా ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెత ఆధారంగా ఆమె పార్టీని బలోపేతం చేసే దిశగా దృష్టి సారించారు. మరోవైపు ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్గా కాపు ఉద్యమ నేత వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరికి కేటాయించారు. ఇప్పుడిప్పుడే గిరి నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సత్యప్రభ మరింత కష్టపడాల్సి ఉందని తెలుగు తమ్ముళ్లు సూచిస్తున్నారు. ప్రతిపాడిపై పద్మనాభానికి ఎప్పుడో పట్టుపోయింది. ఆయన తన నియోజకవర్గాన్ని వదిలేసి పిఠాపురంలో పోటీ చేసినప్పుడే ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు ఆయనను దూరం పెట్టారని వైసీపీ నాయకులు సైతం అంగీకరిస్తుంటారు. ఈ నేపథ్యంలో గిరి ఇక్కడ మనుగడ సాధించగలుగుతారా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అటు వైసీపీకి నిలువ నీడ లేకుండా చేయగలిగేలా ఎమ్మెల్యే సత్యప్రభ పట్టు సాధిస్తారా అనేది చూడాల్సి ఉందని అంటున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా 3 సీట్లు మహిళలకు కేటాయించింది. వీరిలో వైసీపీ ఒకరికి మాత్రమే టికెట్ ఇచ్చింది. ఆమె కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతిలో ఓడిపోయారు. జనసేన నుంచి మహిళలకు టికెట్ రాలేదు. టీడీపీ నుంచి టికెట్ పొందిన 3 గెలిచారు. అటు ఏజెన్సీ రాజకీయం పూర్తిగా వేరు. తుని, పత్తిపాడు ఈ రెండింటిని పరిశీలిస్తే ఎలాంటి రాజకీయ వారసత్వం లేని కుటుంబం నుంచి వచ్చిన మహిళగా సత్యప్రభ గుర్తింపు పొందుతున్నారు. ఇక తండ్రి చాటు బిడ్డగా ఎమ్మెల్యే దివ్య తునిలో మనుగడ సాగిస్తున్నారు.